అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2026 ద్వారా మొత్తం 15,982 పోస్ట్స్ భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. విమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ నిర్వహించబడే అవకాశం ఉంది. 8th పాస్, 10 th పాస్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న మహిళలు ఈ నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండవచ్చు. ముఖ్యంగా రిటర్న్ ఎగ్జామ్ లేకుండా మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ఉండే అవకాశం ఉండటంతో చాలా మంది అభ్యర్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్గా మారవచ్చు. శాలరీ కూడా పోస్ట్ను బట్టి 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్స్లో ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ వీడియోలో వేకెన్సీ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, శాలరీ, సెలెక్షన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్ మరియు ఇతర ముఖ్యమైన వివరాలను స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం మహిళా మరియు శిశు సంక్షేమ సేవలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్స్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 15,982 వేకెన్సీస్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ రిక్రూట్మెంట్ విమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ పరిధిలో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయితే త్వరలో డిస్ట్రిక్ట్ వైస్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన వేలాది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ డాక్యుమెంట్ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఈ రిక్రూట్మెంట్లో అత్యధికంగా అంగన్వాడీ హెల్పర్ పోస్ట్స్ ఉన్నాయి. మొత్తం 12,882 హెల్పర్ వేకెన్సీస్ భర్తీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్ కేటగిరీలో 3,100 పోస్ట్స్ ఉన్నట్లు సమాచారం. కొత్తగా సృష్టించిన పోస్ట్స్ సుమారు 708 వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తం కలిపి 15,982 వేకెన్సీస్ భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని వేలాది అంగన్వాడీ సెంటర్స్లో భర్తీ చేయబడతాయి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రకటించబడతాయి. కాబట్టి మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం అఫీషియల్ డేట్స్ ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నోటిఫికేషన్ జూన్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 28 ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ జూలై మొదటి వారంలో ఉండవచ్చు. ఆ తరువాత అప్లికెంట్స్ లిస్ట్ విడుదల చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల చేసి ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయబడతాయి. ఈ తేదీలు ప్రస్తుతం ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే. ఫైనల్ డేట్స్ అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ అవుతాయి. కాబట్టి క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేయడం మంచిది. ఈ రిక్రూట్మెంట్కు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల మినిమం ఏజ్ సాధారణంగా 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ 35 నుంచి 40 ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉంది. ఎస్సీ, సెయింట్, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడే అవకాశం ఉంది. పీహెచ్ క్యాండిడేట్స్కు 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉండవచ్చు. ఏజ్ క్యాల్కులేషన్ ఏ తేదీ ఆధారంగా చేస్తారో అఫీషియల్ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంటారు. కాబట్టి అభ్యర్థులు తమ డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి పరిశీలించి ఎలిజిబిలిటీని నిర్ధారించుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ రిక్రూట్మెంట్లో అప్లికేషన్ ఫీ ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన అంగన్వాడీ రిక్రూట్మెంట్స్లో ఫీ లేకుండానే అప్లికేషన్ స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా జనరల్, ఎస్సీ, సెయింట్, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు టీహెచ్ కేటగిరీస్కు ఫీ ఎగ్జెంప్షన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఫీ నిర్ణయించినా అది చాలా తక్కువ అమౌంట్ మాత్రమే ఉండవచ్చు. అయితే ఫీ డీటెయిల్స్ పూర్తిగా అఫీషియల్ నోటిఫికేషన్లో ప్రకటించబడతాయి. అందువల్ల అభ్యర్థులు ఎలాంటి అపోహలకు లోనవకుండా
అధికారిక సమాచారం కోసం వేచి చూడాలి. అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కు సాధారణంగా 8th పాస్ లేదా 10 th పాస్ క్వాలిఫికేషన్ అడిగే అవకాశం ఉంది. అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్ పోస్ట్కు 10 th పాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవసరం కావచ్చు. కొన్ని జిల్లాల్లో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. లోకల్ రెసిడెన్స్ తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. అంటే అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ సెంటర్ పరిధిలో నివసిస్తూ ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ సరైన విధంగా ఉండాలి. మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసే అవకాశం ఉన్నందున అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్ పోస్ట్కు నెలకు సుమారు 13,500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు హానరేరియం అందించే అవకాశం ఉంది. అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు జీతం ఉండవచ్చు. అదనంగా ప్రభుత్వం అమలు చేసే కొన్ని బెనిఫిట్స్ మరియు ఇన్సెంటివ్స్ కూడా లభించే అవకాశం ఉంది. సాలరీ స్ట్రక్చర్ కాలానుగుణంగా మారవచ్చు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధుల ఆధారంగా హానరేరియం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇది ఒక స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ యొక్క ముఖ్యమైన ప్రత్యేకత రిటన్ ఎగ్జామ్ లేకపోవడం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సెలక్షన్ పూర్తిగా మెరిట్ బేస్డ్గా జరిగే అవకాశం ఉంది. అంటే అభ్యర్థులు సాధించిన అకాడమిక్ మార్క్స్, రిజర్వేషన్ రూల్స్ మరియు ఇతర ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది. కాంపిటిటివ్ ఎగ్జామ్ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలకు ఇది మంచి అవకాశం అవుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా కీలకం. సమర్పించిన వివరాలు మరియు సర్టిఫికేట్ సరిగ్గా ఉంటే మాత్రమే తదుపరి సెలక్షన్ ప్రాసెస్లో అవకాశం లభిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ సాధారణంగా ఆన్లైన్ అప్లికేషన్తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ స్క్రూటినీ నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అకాడమిక్ మార్క్స్ మరియు రిజర్వేషన్ క్రైటీరియా ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ను జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేస్తారు. చివరగా అభ్యర్థులు తమకు కేటాయించిన అంగన్వాడీ సెంటర్స్లో జాయినింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కు అప్లై చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాలి. అదనంగా కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం కావచ్చు. PH క్యాండిడేట్స్ అయితే డిసెబిలిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్గా ఉండాలి. అప్లికేషన్ సమయంలో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ స్పష్టంగా మరియు సరైన ఫార్మాట్లో ఉండాలి. తప్పులు ఉంటే అప్లికేషన్ రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ లింక్ అందుబాటులోకి వస్తుంది. అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాను పరిశీలించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వివరాలను ఒకసారి వెరిఫై చేయాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. సబ్మిషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం మంచిది. భవిష్యత్తులో అవసరం పడితే అది ఉపయోగపడుతుంది. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అన్ని అఫీషియల్ అప్డేట్స్, నోటిఫికేషన్, వేకెన్సీ డీటెయిల్స్, మెరిట్ లిస్ట్ మరియు ఇతర సమాచారం అధికారిక వెబ్సైట్ ద్వారానే విడుదలవుతుంది. కాబట్టి అభ్యర్థులు రెగ్యులర్గా వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండాలి. డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్స్ వేర్వేరుగా విడుదలయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. మహిళలకు ఇది ఒక మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీగా మారే అవకాశం ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇతర జాబ్ ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి. ధన్యవాదాలు.